తిరుపతి శివారులో మరోసారి చిరుతపులి సంచారం స్థానికులను భయాందోళనకు గురిచేస్తుంది. ఉపాధ్యాయ నగర్ అటవీ ప్రాంతంలో పిట్టగోడపై చిరుత కూర్చొని ఉండడంతో స్థానికులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. సమాచారం అందుకున్న అటవీ శాఖ అధికారులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని పెట్రోలింగ్ నిర్వహించారు. అరుపులు, కేకలు వేస్తూ టపాసులు పేల్చి చిరుతను అడవిలోకి తరిమేందుకు ప్రయత్నం చేశారు. చిరుతపులి సంచరిస్తున్న నేపథ్యంలో స్థానికులు అప్రమత్తంగా ఉండాలని, రాత్రి వేళలో అటవీ ప్రాంతానికి వెళ్లవద్దని అధికారులు హెచ్చరించారు. ఇక శివారు ప్రాంతంలో ఇప్పటికే పలుమార్లు చిరుతపులి కనిపించిన ఆనవాళ్లు ఉన్నప్పటికీ అటవీ అధికారులు మాత్రం ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చిరుతపులిని బంధించి జనవాసాలకు దూరంగా వదిలివేయాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. ఇప్పుడు దొక్కు, నువ్వు నేరుగా దొక్కు, దానికన్నా ముందు పోవాలి మనం. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ మధుసూదన్ అందిస్తారు. మధుసూదన్. సునీత, తిరుపతి శివారులోని చిరుత సంచారం వరుసగా కలకలం రేపుతుంది. గత నెల రోజులుగా నగరానికి ఆనుకుని ఉన్న అటవీ ప్రాంతంలో తరచూ చిరుతలు కనిపిస్తుండటంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. తాజాగా ఉపాధ్యాయ నగర్ అటవీ ప్రాంతంలో చిరుత కనిపించడంతో మరోసారి అప్రమత్తమైన అటవీ శాఖ. అయితే అటవీ శాఖ అధికారులు కూడా అక్కడ చేరుకుని కూడా గాలింపు చర్యలు చేపట్టారు. శ్రీవారి క్షేత్రం ఒకవైపు ఉంది, అయితే ఒకవైపు వేగంగా విస్తరిస్తుంది తిరుపతి నగరం. మరోవైపు దట్టమైన శ్రీశైలం అడవులు, ఈ అడవులు కానుకుని ఉన్న కాలనీలు, గ్రామాల్లో గత నెల రోజులుగా చిరుతల సంచారం తరచూ కనిపిస్తుంది. దీంతో స్థానికులు కూడా భయాందోళనకు గురవుతున్నారు. అయితే జీవనం కూడా అక్కడ సాగిస్తున్నారు. అలిపిరి, శ్రీనివాస మంగాపురం, ఉపాధ్యాయ నగర్, అవిలాల, రామచంద్రాపురం పరిసర ప్రాంతాల్లో పలుమార్లు చిరుత కదలికలు నమోదయ్యాయి. అయితే సీసీ కెమెరాల్లో చిరుతలు రోడ్డుపై సంచరిస్తున్న దృశ్యాలు కూడా నమోదవుగా కొన్ని చోట్ల పెంపుడు జంతువులపై కూడా దాడులు జరిగినట్టు వెలుగులో కూడా వచ్చింది. అయితే తాజాగా ఉపాధ్యాయ నగర్ అటవీ ప్రాంతంలో పిట్టగోడపై చిరుత కూర్చొని కనిపించడంతో స్థానికులు ఒక్కసారిగా ఉలికిపడ్డారు. సమాచారం అందుకున్న అటవీ శాఖ అధికారులు వెంటనే ఘటనా స్థలాన్ని చేరుకుని పెట్రోలింగ్ నిర్వహించారు. అక్కడ అరుపులు, కేకలు వేస్తూ కూడా టపాసులు పేల్చారు. అయితే చిరుతను తిరిగి అడవిలోకి తరిమేందుకు కూడా ప్రయత్నించారు. అటవీ ప్రాంతం పక్కనే నివాసాలు పెరగడం, అడవుల ఆహారం కోసం తిరిగే చిరుతలు జనాల వైపు రావడం వంటి కారణాలతోనే ఈ పరిస్థితి ఏర్పడుతుందని కూడా అటవీ అధికారులు కూడా భావిస్తున్నారు. అయితే చిరుత కదలికలను గుర్తించేందుకు ప్రత్యేక బృందాలు నిఘా కొనసాగిస్తున్నారు. అవసరమైన చోట ట్రాప్ కెమెరాలు, బోన్లు ఏర్పాటు చేశారు. ఇప్పటికే అయితే చిరుత తరచూ వస్తున్న కూడా ఆ బోన్లో దొరకడం లేదు. ముఖ్యంగా ఉదయం, రాత్రి వేళల్లో అటవీ ప్రాంతాలకు వెళ్లొద్దని, ఒంటరిగా సంచేతవుతాన్ని, చిన్నారులు బయటకు వెళ్లకుండా ఉండాలని కూడా అధికారులు చెప్తున్నారు. అయితే ఒంటరిగా పంపవద్దని అటవీ శాఖ ప్రజలు కూడా సూచిస్తుంది. అయితే చిరుతను కనిపిస్తే వెంటనే అటవీ శాఖ సమాచారం ఇవ్వాలని, ఎట్టి పరిస్థితుల్లో దగ్గరకు వెళ్లి వీడియోలు తీరాదు రెచ్చగొట్టే ప్రయత్నం కూడా చేతని అధికారులు హెచ్చరిస్తున్నారు. అయితే గత నెల రోజులుగా వరుస ఘటనలతో తిరుపతి శివారులో చిరుత సంచారం ప్రజలు ఆందోళన పెంచుతుండగా అటవీ శాఖ చర్యలు ఎంతవరకు ఫలిస్తాయనేది ఇప్పుడు ఆసక్తిగా మారింది. అయితే మొత్తం మీద చూసుకుంటే మరోవైపు కూడా అక్కడ ఉండే స్థానికులుగా బెంబేలెత్తున్నారు. ఎన్నిసార్లు అటవీ శాఖలు వచ్చినా, బోన్లు ఏర్పాటు చేసినా, డ్రోన్ కెమెరాలు ఏర్పాటు చేసినా చిరుత మాత్రం దొరకడం లేదు. అయితే తరచుగా చిరుతలు రావడంతో కూడా సాయంత్రం అయిందంటే అక్కడ రోడ్లకు రాని, అటవీ ఇంట్లో నుంచి బయటకు రావాలంటే కూడా భయపడుతున్నారు. ఇప్పటికే అటవీ అధికారులు కూడా కుస్తీగా నిర్వహిస్తున్నారు. అయితే చిరుత గత నెల రోజుల నుంచి కూడా రావడం, జనాల దగ్గర రావడం, జనాలు చూసుకోవడం, పరిగెత్తి వెళ్ళిపోవడం కూడా తరచూ జరుగుతుంది. అయితే చిన్న వృద్ధులు, పిల్లలు కూడా వెళ్లాలంటే కూడా భయపడుతున్నారు. మొత్తం మీద అధికారులు ఒకటే విజ్ఞప్తి చేస్తున్నారు అటవీ అధికారులకు, ఎటువంటి పరిస్థితుల్లో చిరుతను కూడా పట్టుకొని కూడా మాకు భయాందోళనకు ఇబ్బంది లేకుండా కూడా ఆ భయాందోళన కూడా పోగొట్టాలని కూడా అటవీ శాఖలు ఇప్పటికే అటవీ విన్నపించుకున్నారు. అయితే అటవీ అధికారులు కూడా పెట్రోలింగ్ కూడా తిరుగుతూ కూడా చిరుతని కదలికలు కూడా చూస్తున్నారు. ఇప్పటికే రోల్ కెమెరాలు, బోన్లు కూడా ఏర్పాటు చేశారు. అయినా చిరుత సంచరిస్తూ కూడా బోన్లు దొరకడం లేదు. ఒక తరచూ కూడా వస్తువు వెళ్తూ ఉంది. అయితే ఇప్పటికే అటవీ అధికారులు కూడా వృద్ధులు కానీ, పిల్లలు కానీ సాయంత్రం అయిందంటే బయటకు రావద్దని కూడా హెచ్చరిస్తున్నారు. గత నెల రోజులుగా వరుస ఘటనలతో తిరుపతి శివార్ల చిరుత సంచారం ప్రజలు ఆందోళన చెందుతుందని చెప్పవచ్చు. సునీత. అయితే మధుసూదన్, ఇప్పుడు అటవీ శాఖ సిబ్బంది ఏమైనా దీనికి సంబంధించి స్పందించారా? వాళ్ళు ఏమంటున్నారు? అటవీ శాఖ అధికారులు కూడా ఇప్పటికే కూపింగ్ చేస్తున్నారు. దానికి సంబంధించిన డ్రోన్ కానీ, చోట ట్రాప్ కెమెరాలు కానీ, బోన్ ఏర్పాటు కూడా చేశారు. అయితే ఒక చోట ఏర్పాటు చేసిన సమయంలో మరొక చోట చిరుత సంచరిస్తుంది. అయితే ఎక్కడ సంచరిస్తుంది దాన్ని కరెక్ట్ గా తెలుసుకుని అటవీ దాని కదలికలు కూడా ఇప్పుడే అటవీ అధికారులు కూడా దాన్ని అది ఎక్కడ తిరుగుతుందో కూడా దాన్ని ఎలా పట్టుకోవాలని కూడా ఇప్పటికే అధికారులు ఒక టీం కూడా ఏర్పాటు చేసి కూడా తరచూ దాన్ని ప్రత్యేక బృందాలు కూడా కొత్త
కొత్త బృందాలు కూడా ఏర్పాటు చేశారు. అయితే ఆ బృందాలు నిఘా కూడా పెట్టారు. ఇది ఏ విధంగా వస్తుంది, దాన్ని ఎలా పట్టుకోవాలని కూడా ఆ కోణంలో కూడా అటవీ శాఖలు కూడా ఆలోచిస్తున్నారు. అయితే ముఖ్యంగా ఎవరు కానీ సాయంత్రం అయిందంటే బయటకు రావద్దని కూడా అక్కడ ఉండే స్థానికులు కూడా అటవీ అధికారులు కూడా విన్నపించుకుంటున్నారు. ఒకవేళ వచ్చిన ఇబ్బందులు అయితే ముఖ్యంగా సెల్ఫీలు కానీ అరుపులు కానీ ఏదైనా చిన్న వృద్ధులు కానీ చిన్నపిల్లలు కానీ వచ్చే పరిస్థితుల్లో బయటకు రావద్దని కూడా వాళ్ళు వినిపించుకుంటున్నారు. తొందరలో దాన్ని చిరుతను కూడా పట్టుకుంటాము కూడా అటవీ అధికారులు కూడా వాళ్ళ స్థానికులు చెప్తున్నారు. అయితే భయాందోళన చెందుతుంది. అంటే అక్కడ ఉండే స్థానికులు కూడా భయాందోళన చేస్తున్నారు. ఎంత పరిస్థితుల్లో ఆ పులిని పట్టుకోవాలని కూడా ఇప్పటికీ అక్కడ ఉండే అధికారులు కూడా వినవచ్చు. సునీత, అయితే మధుసూదన్, మరోపక్క అటు గ్రామస్తుల రియాక్షన్ ఏంటి? ఆ పులిని బంధించడానికి బోన్లు కానీ ట్రాక్ కెమెరాలు కానీ వీటిని ఏమైనా అమర్చారా? ఇప్పటికే డ్రోన్ కెమెరాలు కానీ అడవిలో డ్రోన్ కెమెరాలు కానీ బోన్లు కానీ ఏర్పాటు కూడా చేశారు. అయితే ఆ ఉపాధ్యాయ నగర్ లో ఒక 3 చోట్ల చిరుత సంచారించడం కూడా ఇప్పటికే కదలికలను కూడా అటవీ అధికారులు కూడా గుర్తించారు. అయితే అలిపిరి శ్రీనివాస మంగాపురం ఆనుకుని ఉంటుంది కాబట్టి అడవి కాబట్టి ఏ చోట్ల నుంచి వస్తుందో కూడా దాన్ని ప్రవేశిస్తున్నారు. ఇప్పుడు ఒక టీం కూడా ఆయన ప్రవేశించి కూడా ఆ 3 చోట్ల కూడా గాలిస్తున్నారు. అయితే సాయంత్రం ఏంటంటే చిరుత కదలికలు కూడా చూస్తున్నారు. అయితే సీసీ కెమెరాలు కూడా చిరుతల రోడ్డుపై సంచరిస్తుంది. ఆ కెమెరాలు కూడా పరిశీలిస్తున్నారు. ఇప్పటికే డ్రోన్ కెమెరాలు కూడా ఏర్పాటు చేశారు. ఎలా దాన్ని పట్టుకోవాలి, ఎలా దాని ప్రయత్నంలో కూడా అటవీ అధికారులు కూడా ఉన్నారని చెప్పవచ్చు. సునీత, అయితే మరోపక్క అటు దీనికి సంబంధించి కూడా ఇంకా ఎన్ని రోజుల్లో పట్టుకుంటామని చెప్తున్నారు అధికారులు? ఇప్పటికే చోట ట్రాప్ కెమెరాలు బోన్లు ఏర్పాటు కూడా చర్యలు చేపట్టారు. అయితే చేపట్టిన చోట కాకుండా వేరే చోట వస్తుంది చిరుత. అది వేరే చోటని కదలికలు కూడా దాన్ని పసిగట్టుతున్నారు. అయితే ఏ పక్క నుంచి వస్తున్నది కూడా 4 పక్కల నుంచి కూడా 4 బోన్లు కూడా ఏర్పాటు చేశారు. డ్రోన్ ట్రాప్ కెమెరాలు కూడా ఏర్పాటు చేశారు. ఆ ట్రాప్ కెమెరాలతోనే చిరుతను పట్టుకోవాల్సి వస్తుంది. అయితే బోన్లు ఏర్పాటు చేసిన వల్ల చిరుత ఆ బోన్ల పక్కన రావడం లేదు, వేరే పక్క వస్తుంది. ఇది ఈ రోజు కూడా నిన్న రాత్రి కూడా పెట్టగోడ పైన రావడంతో కూడా అక్కడ గుర్తించిన స్థానికులు అటవీ అధికారులు కూడా చెప్పడంతో అటవీ అధికారులు కూడా వచ్చి కూడా కుకింగ్ చేశారు. టార్చ్ లైట్ వేసడంతో కూడా గోడ మీద కూర్చోవడం వల్ల దూకేది. అది వెంటనే పక్కన అడవిలో కూడా పారిపోయింది. దాని అక్కడ కూడా దాని కుస్తీ కూడా ఏర్పాటు టీం కూడా ఏర్పాటు చేశారు. అయితే ఏ పక్క కదలికలు వస్తుంది ఆ కదలికలు కూడా డ్రోన్ కెమెరాలతో కూడా ఎప్పుడే సంచరిస్తున్నారు. తొందరలోనే ఆ పులిని కూడా పట్టుకుంటామని కూడా స్థానికులు కూడా చెప్తున్నారు. ఎటువంటి భయపడాల్సిన అవసరం లేదు. అయితే ముఖ్యంగా సాయంత్రం వేళలో అయితే ఎవరు బయటకు రావద్దని కూడా అటవీ అధికారులు చెప్తున్నారు. దాని తొందరలోనే కూడా పట్టుకుంటామని కూడా వాళ్ళకి భరోసా ఇచ్చారు. సునీత, మధుసూదన్, ఇప్పటి వరకు పులి కారణంగా అటు గ్రామంలో కానీ అక్కడ చుట్టుపక్కల ఆస్తి నష్టం కానీ ప్రాణ నష్టం కానీ జరిగిందా? ఇప్పటి వరకు అయితే గత నెల రోజులు చిరుత సంచరిస్తుంది కానీ రోడ్డుపై కానీ అటు ఇండ్లు కూడా వచ్చింది కానీ ఇది ఎటువంటి ప్రాణి హాని చేయలేదు. అయితే జనాలు ఒకసారి అరవడంతో అది పరిగెత్తి వెళ్ళిపోవడం, ముళ్ళ కంపల్లో నుంచి అక్కడ చూడడం వెళ్ళిపోవడం ఇదే తరచూ జరుగుతుంది. అయితే ప్రాణహాని నష్టంలో ప్రాణ నష్టం జరగకముందే అక్కడ స్థానికులు ఎట్టి పరిస్థితుల్లో పులిని పట్టుకోవాలని కూడా అటవీ అధికారులు చెప్తున్నారు. అటవీ అధికారులు కూడా దాంట్లో తీవ్రమైన చర్యలు కూడా తీసుకుని దాన్ని పట్టుకునేదాన్ని కూడా ప్రయత్నిస్తున్నారు. ఎటువంటి ప్రాణి లేకుండా తొందరలోనే చిరుతను కూడా పట్టుకుంటాము, మీరు భయపడాల్సిన పని లేదు, మీరు ధైర్యంగా ఉండాలని కూడా భరోసా ఇస్తున్నారు. అయితే దానికి కావాల్సినది కూడా పై అధికారులతో కూడా అటవీ అధికారులు కూడా ఫోన్ లో కూడా మాట్లాడారు. దానికి ఏం కావాల్సిందో పట్టుకోవాల్సిన ఏర్పాట్లు కూడా చేస్తున్నాం, మీరు ఎటువంటి భయపడాల్సిన అవసరం లేదు, తొందరలో కూడా ఆ చిరుతను కూడా పట్టుకుంటామని కూడా అటవీ అధికారులు కూడా ఉండే స్థానికులు కూడా చెప్తున్నారు. సునీత, అసలు ఆ పులి ఎక్కడి నుంచి వచ్చింది, దానికి సంబంధించి ఏమైనా అధికారులు చెప్తున్నారా అది ఎక్కడి నుంచి వచ్చి ఉండొచ్చని? ఈ తాజాగా ఉపాధ్యాయ నగర్ ఆనుకునే అటవీ ప్రాంతం ఉంది. అయితే పెట్టగోడ ఆ గోడ ఎగిరి దూరం రావడంతో ఉంది. అయితే చుట్టుపక్కల అడవి ఉండటంతో అడవి కిందనే కూడా కాలనీలు ఉండటంతో తరచూ కూడా చిరుతలు కూడా వస్తున్నాయి. గత కొన్ని రోజుల నుంచి ఒక నెల రోజుల నుంచి చిరుతలు కూడా వస్తున్నాయి. అయినా అక్కడ అటవీ శాఖ కూడా హెచ్చరిక ఒక ఫ్లెక్సీ బోర్డు కూడా తగిలించారు. ఇటు పరిస్థితులు మీరు సాయంత్రం అయితే కూడా ఇక్కడ రావద్దని కూడా చేస్తున్నారు. అయితే అక్కడ ఉండే స్థానికులు కూడా నైట్ లో అయితే ఏదైనా తపాసులు పేల్చడం కూడా చేస్తున్నారు. అయితే ఒక నెల రోజుల నుంచి కూడా తరచూ కూడా అటవీ ఆనుకుని ఉండడంతో అది కరెక్ట్గా ఆహారం కోసమో లేదా దీనికోసమో వరంజాలు కూడా ప్రవేశిస్తుంది. అయితే ఆ అడవి ఆనుకుని ఉండడంతో ఆ గ్రామం ఉపాధ్యాయ నగరం ఉండడంతోనే అది తరచుగా వస్తూ పోతుంది. అయితే ఇప్పుడు కూడా ఫారెస్ట్ అధికారులు కూడా చేరుకుని ఉదయం నుంచి రాత్రి వరకు కూడా అక్కడిక్కడ గస్తీ చేస్తున్నారు. ఎట్టి పరిస్థితులు తొందరలోనే కూడా చిరుతను పట్టుకుంటామని కూడా చెప్తున్నారు. సునీత, రైట్, థ్యాంక్ యూ మధుసూదన్. చెప్పినానా నీతో మాట్లాడినా నేను మనకే చూపించి మాదిరి జాగ్రత్త.